మహాచైత్యము అమరావతి. అమరావతి ధరణికోటలోనున్న మహాచైత్యము లేక స్తూపము. ఆంధ్రప్రదేశంలోని పెద్ద స్తూపములలో ఒకటి. దీని వ్యాసము 50 మీటర్లు, ఎత్తు 27 మీటర్లు. స్తూప వేదిక వర్తులాకారముగా ఇటుకలతో కట్టబడినది. నలువైపుల నుండి బయలకు చొచ్చుకొని వచ్చిన చతురస్రాకారపు ఆయక వేదికలుండెడివి. బుద్ధుని జీవితములో ప్రశస్తమైనవి 5 ఘట్టములు: జనన, మహాభినిష్క్రమణ, జ్ఞానోదయ, ప్రప్రథమ ప్రబోధ, నిర్యాణములకు ఈ 5 ఆయక స్తంభములు చిహ్నములు. ఇటుకలతో కట్టబడిన స్తూప ఆయక వేదికలు శిలఫలకములతో అలంకృతములై యుండెడివి. ఈ స్తూపమునందలి దక్షిణ ఆయక వేదిక క్రింద అమర్చబడిన రాయిలో 5 రంధ్రములు అనగా గుంటలు తొలిచి అందులో వేర్వేరుగా 5 స్ఫటికపు పేటికలుంచబడినవి. ఒక్కొక్క పేటికలో ఆ పేటికలని ఆనాడు మంజూష అని పిలిచేవారు. ఆ ఒక్కొక్క పేటికలో బుద్ధుని ధాతువులు, సువర్ణ పుష్పములు, చిన్న ముత్యములు కలవు. ఇందువలననే ఇది శారీరక స్తూపముగా బౌద్ధ వాంగ్మయమున గొప్ప ప్రశస్తిని గాంచినది. వర్తులాకార వేదికపై అర్ధగోళాకారపు కట్టడముండెను. క్రింద భాగము నుండి నిలువుగా నుండు అండభాగము వరకు శిల్పాలంకృత శిలాఫలకములతోనూ దాని పైభాగము సున్నముతోనూ మలచబడిన మాలాలంకృత పట్టికలతోనూ తీర్చబడి ఉండెను. బుద్ధుని జీవిత విశేషములను తెలుపు దృశ్యములు, కొన్ని జాతక ఘట్టములు, మృగ పుష్పాలంకృత పట్టికలు ఈ పాలరాతి ఫలకములపై చెక్కబడినవి. అండశీర్షమున చతురస్రాకారపు హర్మిక, దానిపై దండ సహిత ఛత్రములు నిర్మించబడెను. ప్రాచీన స్తూపం ఇప్పుడు పూర్తిగా శిథిలమగుటచే శిల్ప ఫలకములలోని స్తూపాకృతులు తదితర శిథిలావశేషములను ఆధారము గైకొని పూర్వ స్తూపపు సంపూర్ణాకృతిని, నిర్మాణము స్వరూపమును పై విధముగా ఊహించవలసియున్నది. స్తూప వేదిక నానుకొని చుట్టూ 4 మీటర్లు వెడల్పు గల ప్రదక్షిణ పదము, దాని చివరంచు నానుకొని రాతి ప్రాకారము గలదు. ఇటుకలు పేర్చిన ప్రదక్షిణ పదముపై నాపరాళ్లు పరచబడినవి. ఊర్ధ్వ పదస్తంభములను కలుపు 3 వరుసలు సూచీ ఫలకములతోనూ ఉష్ణేషములతోనూ రాతి ప్రాకారము తీర్చబడి యుండెడిది. ఈ ప్రాకారము 4 దిశల ఆయక వేదికలకెదురుగా ఇరువైపుల ద్వారస్తంభములపై కూర్చున్న సింహ ప్రతిమలుండెడివి. నున్నగా మెరుగు పెట్టబడిన పాలరాతి ప్రాకార భాగములన్నీయూ కాలక్రమమున ఆకుపచ్చని చలువరాతి చిత్రాలంకృత భాగములచే మార్చబడినది. మహాచైతన్య చరిత్ర క్రీస్తు పూర్వము 3వ శతాబ్దము నుండి క్రీస్తు శకము 14వ శతాబ్దము వరకు 1700 సంవత్సరాలు సుదీర్ఘకాలము కొనసాగింది. మహిష మండలమున బౌద్ధ ధర్మమును ప్రచారము చేయు నిమిత్తమై అశోక చక్రవర్తిచే ప్రత్యేకముగా పంపబడిన మహాదేవ భిక్షు ధాతువులు ప్రతిష్ఠించినాడు. ఈ మహాస్తూప నిర్మాణం ప్రప్రథమంలో సాధారణముగాను చిత్రరహితమై నిరాడంబరముగా ఉండవచ్చునని భావించుచున్నారు. తరువాత గడచిన 7 శతాబ్దాలలో శిల్పాంకర నిర్మాణములు జరిగినవి.
వాసిష్ఠపుత్రువులు మావి, శివస్కంద శాతకర్ణి, గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి రాజులు, నాగార్జునాచార్యుని వంటి బౌద్ధ భిక్షువులు, సాధారణ పౌరులలో ఉత్తర ఖలత మొదలగు భక్తులు ఈ స్తూపమునకు ఆదరణ పోషలందించిరి. శాతవాహన, ఇక్ష్వాకు, చాళుక్య, పల్లవ, శాలంకాయన, విష్ణుకుండిన, కాకతీయ కోట వంశముల పరిపాలనలో ఈ స్తూపము పూజనీయమై విరాజిల్లినది. చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్, టిబెట్ చరిత్రకారుడు తారానాథుడు ఈ అమరావతి బౌద్ధపీఠము గురించి వేనోళ్ల కొనియాడిరి. కల్నల్ మెకంజీ, శ్రీయుతులు సివెల్ బర్జశ్రీ, డాక్టర్ రామచంద్రన్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ కార్తికేయ శర్మ మొదలగు వారు త్రవ్వములు చేసి పెక్కు చారిత్రక విశేషములను వెలుగులోకి తెచ్చిరి. ఇచ్చట లభించిన పెక్కు శిల్పములలో చాలా వరకు లండన్, జర్మనీ, మద్రాస్, ఢిల్లీ, కలకత్తా మ్యూజియంలోను, మిగిలినవి అమరావతి మ్యూజియంలోను చూడనగును. ఇట్లు భారతీయ పురాతత్వ సర్వేక్షణ.